హాయ్ అండి, వెల్కమ్ టు డివైన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం అరుణాచలం హిస్టరీ గురించి, అష్టలింగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ భూమిపైన కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అవి కేవలం రాళ్లతో కట్టిన గుడులు కావు, అవి శక్తి నిలయాలు. తమిళనాడులో తిరువన్నమలైలో ఒక అద్భుతమైన పర్వతం నిలిచి ఉంది. అది సాధారణ కొండ కాదు, అది స్వయంగా శివుడి రూపమని విశ్వాసం. ఆ పర్వతానికి పేరే అరుణాచలం. ఇక్కడ ప్రతి రాయి ఒక మంత్రం, ప్రతి గాలి ఒక జపం, ప్రతి అడుగు ఒక యాత్ర. ఈరోజు మనం అరుణాచలం రహస్యాల లోకంలోకి ప్రవేశిస్తున్నాం. చరిత్ర, నిర్మాణ యొక్క మహిమ. ఈ ఆలయంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. చోళులు, పాండులు, విజయనగర రాజులు తమ భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. 66 మీటర్ల ఎత్తుగల రాజగోపురం, వందలాది శిల్పాలు, ప్రతి రాయికి ఒక కథ చెబుతుంది. కానీ ఈ ఆలయ మహిమ కేవలం నిర్మాణంలో కాదు, ఇది ఒక దివ్య సంఘటనకు సాక్ష్యం. అగ్నిస్తంభం కథ. ఒకసారి బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్పవారు అని వాదించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆకాశం చీలిపోయినట్లయింది, భూమి కంపించినట్లయింది. అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమయ్యింది. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు, బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు. వేల సంవత్సరాలు వెతికినా ఆ అగ్ని మొదలు చివర ఎవ్వరికీ కనిపించలేదు. అప్పుడు వారికి అర్థమయ్యింది, ఆ అగ్ని స్వరూపమే మహాదేవుడు అని. ఆ అనంత అగ్ని భక్తుల కోరికతో పర్వతంగా స్థిరపడింది. అదే అరుణాచలం. కార్తీక దీపం యొక్క మహిమ. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కొండ శిఖరంపై ఒక మహాదీపం వెలిగిస్తారు. ఆ క్షణంలో కొండ మొత్తం అగ్ని జ్యోతిగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు అరుణాచల శివ అని నినాదిస్తారు. ఆ జ్యోతి కేవలం ఒక దీపం కాదు, అది ఆ దివ్య అగ్ని స్తంభానికి ప్రతీక. గిరి ప్రదక్షిణ యొక్క మహిమ. ఈ పవిత్ర కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ, దీనిని గిరివలం అంటారు. పౌర్ణమి రాత్రి చంద్రకాంతిలో వేలాది భక్తులు నిశ్శబ్దంగా నడుస్తారు. వారి విశ్వాసం ఒక్కటే, ప్రతి అడుగు ఒక పాపాన్ని తొలగిస్తుంది అని. ఈ మార్గంలో 8 లింగాలు ఉంటాయి. ప్రతి లింగంకు ఒక్క దిక్కుకు ప్రతీక. ఆధ్యాత్మిక శక్తి, మహర్షుల అనుభవం. ఈ కొండను పరమేశ్వరుడి స్వరూపంగా భావించిన మహానుభావుడే రమణ మహర్షి. అతను అరుణాచలాన్ని జీవశివుడు అని పిలుస్తాడు. అతడు ఇక్కడ గృహల్లో ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. విరూపాక్ష కేవ్స్లో మరియు స్కందాశ్రమం ఇవే అతని ధ్యాన స్థలాలు. ఇక్కడ కూర్చుంటే మనసు నిశ్శబ్దమవుతుంది, ఆలోచనలు నెమ్మదిస్తాయి. కొండలో ఖాళీ ప్రాంతాల యొక్క రహస్యం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ కొండ లోపల నిజంగా ఖాళీ ప్రాంతాలు ఉన్నాయా? అవును, సహజ గుహలు ఉన్నాయి. వర్షం, గాలి ప్రభావంతో ఏర్పడినవి. కానీ పెద్ద రహస్య సొరంగాలు ఉన్నాయని విషయానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఆధ్యాత్మికంగా చూస్తే ఈ గుహలు మన లోపల ఉన్న శూన్యతను సూచిస్తాయి. శూన్యంలోనే జ్ఞానం వెలుగుతుంది. భౌతికంగా ఇది ఒక పర్వతం, ఆధ్యాత్మికంగా ఇది మహాశివుని యొక్క స్వరూపం. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా?
మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. అరుణాచల గిరి ప్రదక్షిణలో అష్టలింగాల యొక్క మహిమ. అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో 8 దివ్యలింగాలు ఉన్నాయి. వాటినే అష్టలింగాలు అంటారు. ప్రతి లింగం ఒక దిక్కును సూచిస్తుంది. ప్రతి దిక్కు ఒక దేవత శక్తిని సూచిస్తుంది. ఫస్ట్ది ఇంద్రలింగం. ఇది తూర్పు దిక్కున. ప్రదక్షిణ మొదట ఎదురయ్యేదే ఇంద్రలింగం. ఇది తూర్పు దిక్కును సూచిస్తుంది. ఇంద్రుడు దేవతల యొక్క రాజు. ఈ లింగం వద్ద ప్రార్థిస్తే జీవితంలో గౌరవం, విజయం కలుగుతాయని విశ్వాసం. రెండవది అగ్నిలింగం. ఆగ్నేయం. అగ్నిలింగం ఇది ఆగ్నేయ దిశ. ఇది శక్తి శుద్ధికి ప్రతీక. మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ కాల్చేస్తుందని నమ్మకం. మూడవది యమలింగం. దక్షిణం. దక్షిణ దిశలో యమలింగం. ఇది జీవితం యొక్క సత్యాన్ని గుర్తు చేస్తుంది. ధర్మ మార్గంలో నడవాలని బోధిస్తుంది. నాలుగవది నివృత్తి లింగం. నైరుతి దిశ. నైరుతి దిశలో నివృత్తి లింగం. ఇది కష్టాలను తొలగించే శక్తిగా భావిస్తారు. వరుణలింగం. పడమర. పడమర దిశలో వరుణలింగం. వరుణుడు జలదేవుడు. ఈ లింగం మనసుకు శాంతినిస్తుందని నమ్మకం. ఆరవది వాయులింగం. వాయవ్య దిశలో వాయులింగం. ఇది శ్వాస ప్రాణశక్తికి ప్రతీక. ఇక్కడ గాలి ప్రత్యేకంగా ప్రశాంతంగా అనిపిస్తుందని భక్తులు చెప్తారు. ఏడవది కుబేరలింగం. ఉత్తర దిశ. ఉత్తర దిశలో కుబేరలింగం. సంపద ఐశ్వర్యం కోసం ఇక్కడ భక్తులు ప్రార్థిస్తారు. ఎనిమిదవది ఈశాన్యలింగం. ఈశాన్య దిశ. చివరిది ఈశాన్యలింగం. ఇది జ్ఞానం ఆధ్యాత్మికతకి ప్రతీక. ఈ లింగం వద్ద నమస్కరిస్తే ప్రదక్షిణ సంపూర్ణమవుతుంది. ఈ 8 లింగాలు కేవలం రాళ్ళు కాదు. ఇవి 8 దిక్కులు, దైవ శక్తులు. ఈ మార్గంలో నడవడం అంటే మన జీవితం మొత్తం ఒక శుద్ధి యాత్ర చేయడం. అరుణాచల గిరి ప్రదక్షిణలో అష్టలింగాల దర్శనం లేకపోతే ఆ యాత్ర పూర్తి కాదు. అరుణాచలం ముందు వచ్చి నిలబడినప్పుడు మన అహంకారం కరిగిపోతుంది. ఆ కొండను ఒక్కసారి చూసిన తర్వాత మనసులో ఒక నిశ్శబ్దం పుడుతుంది. అక్కడి నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా ఆ పిలుపు మన హృదయంలోనే వినిపిస్తూనే ఉంటుంది. అరుణాచలం ఒక ప్రదేశం కాదు, అది ఒక అనుభవం, ఒక అంతర్ముఖ యాత్ర. మీరు ఎప్పుడైనా అరుణాచలం దర్శించారా? వచ్చి వెళ్ళిన తర్వాత మీలో ఏం మార్పు వచ్చింది కామెంట్లో తప్పక పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు కావాలని మాతోనే ఉండండి. సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచింగ్. ఓం అరుణాచల శివ.